నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో ఆహ్, ఈ కామన్‌గా చూసే ప్రాబ్లమ్స్ లోపల ఈ అరికాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, సూత్తో పొడిచినట్టు అంటే న్యూరోపతి. న్యూరోపతి వల్ల అరికాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, సూత్తో పొడిచినట్టు ఈ ప్రాబ్లమ్ చాలా కామన్‌గా చూస్తుంటాం. ఎస్పెషల్లీ చలికాలం ఎక్కువ మందిలో చూస్తుంటాం. ఇది మోస్ట్ కామన్ డయాబెటిక్ పేషెంట్స్‌లో చూస్తుంటాం. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అంటే డయాబెటిక్స్‌లోనే కాకుండా కొంతమంది నాన్ డయాబెటిక్స్‌లో, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళలో, కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్‌లో కూడా చూస్తుంటాం. వీళ్ళ మెయిన్ కంప్లెయింట్ ఏంటంటే అరికాళ్ళలో పిన్ ప్రిక్ సెన్సేషను, బర్నింగ్ సెన్సేషను, తిమ్మిర్లు, టింగ్లింగ్ సెన్సేషను. దీనివల్ల రాత్రి నిద్ర డిస్టర్బ్ అవ్వడము, ఎస్పెషల్లీ నైట్ టైమ్ బెడ్‌షీట్ కప్పుకున్నప్పుడు ఆ బెడ్‌షీట్ ఎప్పుడైతే అరికాలికి తగులుతుందో అప్పుడు మంటల్లాగా ఉండటము, పిన్ ప్రిక్ సెన్సేషన్స్‌లాగా ఉండటము, బేర్ ఫుట్‌గా నడవాలన్నప్పుడు కష్టం అవ్వడము, నైట్ టైమ్ నిద్ర లేచి బేర్ ఫుట్‌గా ఫ్లోర్ మీద నడవాలన్నప్పుడు కష్టం. సో, వీళ్ళకి ఏమైతుందంటే ఈ స్లీప్ డిస్టర్బ్ అవ్వడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగడం. అండ్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు కొంతమందికి షుగర్స్ పెరుగుతా ఉంటాయి. ఆ షుగర్స్ పెరిగిందని చెప్పి మళ్ళీ ఇన్సులిన్ డోసులు ఇంక్రీజ్ చేయడము. ఇట్లా నెలలు, సంవత్సరాలు ఇవే ప్రాబ్లమ్స్. చాలామంది వాళ్ళకి బి12 ఏసుకోండి, బి12 ఇంజెక్షన్స్ తీసుకోండి అని చెప్తుంటారు. సో, కొంతమంది ఆన్‌లైన్‌లో బయట నుంచి బి12 టాబ్లెట్స్ తెప్పించుకుంటారు. ఆ బి12 ఏసుకుంటారు. ఆ బి12 టాక్సిసిటీ వస్తుంది. బి12 లెవెల్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి కానీ, ఈ మంటలు, తిమ్ములు తగ్గవు. సో, దీనితోటి ఏం చేయాలో అర్థం కాక ఏవో చిన్న హోమ్ రెమెడీస్ లైక్ చల్ల నీళ్ళ లోపల కాళ్ళు పెట్టుకోవడము, వేరే వాళ్ళతోటి కాళ్ళు రుద్దించుకోవడము, ఇవన్నీ చేస్తారు. విచ్ ఆర్ ఆల్ టెంపరరీ సొల్యూషన్. అంటే ఒక మంచి సొల్యూషన్ దొరకక చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఇలా ఎంతో ప్రాబ్లమ్‌తో సఫర్ అయితున్న వాళ్ళకి, ఎంతో దీర్ఘకాలికంగా సఫర్ అయితున్న వాళ్ళకి, మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్. అంటే ఇలా నెలలు, సంవత్సరాల తరబడి సఫర్ అయితున్న వాళ్ళకి జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఒక మంచి పరిష్కారం, ఒక దీర్ఘకాలిక పరిష్కారం. అంటే ఈ తిమ్మిర్లు, మంటలు, పిన్ ప్రిక్ సెన్సేషన్స్ కంప్లీట్‌గా కంట్రోల్ చేయడము, తర్వాత వాళ్ళకి స్లీప్ ప్యాటర్న్ సెట్ చేయడము, వాళ్ళకి స్లీప్ సైకిల్ సెట్ చేయడము, దాంతోటి ఏంటంటే వాళ్ళకి నిద్ర మంచిగా పడుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది, షుగర్స్ కంట్రోల్‌లోకొస్తుంది, టాబ్లెట్స్ యూసేజ్ తగ్గుతుంది. సో, ఇలా సంవత్సరాల తరబడి బాధపడుతున్న వారికి చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా అంటే వితౌట్ ఎనీ మేజర్ ఇంటర్వెన్షన్స్ అంటే మేజర్ కాంప్లికేషన్స్ ఉండవు, మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మేజర్ ఇష్యూస్ ఏముండదు. జస్ట్ ఒక వాక్ ఇన్ అండ్ వాకౌట్ ప్రొసీజర్ ద్వారా వాళ్ళకొక మంచి పరిష్కారం, దీర్ఘకాలిక పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. థాంక్ యూ.